కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం అదొక చర్చని తీసుకొస్తుంటే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా కనీసం ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు జగన్ ఓడతాడా బాబు ఓడతాడా అన్నటువంటి దాని మీద పందాలు వేస్తున్న వాళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా కుప్పంలో బాబు ఓడిపోతాడని బయటికి మాట్లాడుతున్నారు. కానీ లేదు, వాళ్ళు అనేది ఏంటంటే ఓ 50,000 దొంగ ఓట్లు తీసేశారు, ఇంతకుముందు స్థానిక ఎన్నికల్లో ఇట్లేశారు అన్నట్టు. బట్ చంద్రబాబు చివరిలో చాలా టాక్టికల్గా వ్యవహరించారు. కుటుంబాల దగ్గరికి స్వయంగా తన భార్య వెళ్ళి మాట్లాడారు ప్రతి కుటుంబం దగ్గర. ఈ దఫా చాలా కఠినమైన పరీక్ష అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇచ్చినవన్నీ తాము కొనసాగిస్తాం కాదు, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు. అంటే అంతకుముందు చంద్రబాబు వల్ల ఎలక్షన్స్ టైంలో ఇచ్చే డబ్బులు తప్పించి పెద్దగా ఇంపాక్ట్ ఉండేది కాదు. ఇప్పుడు జగన్ ఆ డబ్బులు ఇవ్వటం వల్ల వచ్చిన ఇంపాక్ట్కి ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తారు అన్నటువంటి నమ్మకాన్ని కలిగించుకొచ్చారు. రెండో వైపు చూస్తే సానుభూతి, చంద్రబాబుని ఈ దఫా గెలవకపోతే ఇది వయసులో చిట్ట చివరి ఎన్నికలు అనుకోవచ్చు అన్నటువంటి ఫీలింగ్ని బాగా క్రియేట్ చేశారు. బాబుని జగన్ టార్గెట్ చేశాడు, జైల్లో పెట్టాడు అన్నటువంటి ఇది క్రియేట్ చేశారు. వీటన్నిటి ఫలితంగా ఈ ఒక్కసారికి ఖచ్చితంగా గెలిపించండి అన్నటువంటి పాయింట్. డబ్బులు కూడా 2,000 రూపాయలు పంచడం ప్రతి ఇంటికి కూడా. ఇదివరకు కొన్ని బెల్టులకే పంచేవాళ్ళు, తెలుగుదేశం బెల్టులు కానీ ఈ దఫా అందరికీ పంచారు, యాంటీ టీడీపీ బెల్టులకు కూడా. కాబట్టి వీటన్నిటి ఇంపాక్ట్ గెలుపు ఖాయమని నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలతో పాటుగా, చంద్రబాబుతో పాటుగా. వైసీపీ కూడా పైకి గంభీరంగా మాట్లాడుతున్న లోపలైతే బాబుని ఓడించడం కష్టమని నమ్ముతోంది.